కల్తీపాల ఘటనలో మరొకరు మృతి చెందారు. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డెల్టా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనంతలక్ష్మి అనే మహిళ చనిపోయారు. ఇక గత నెల 24న ఆమె ఆసుపత్రిలో చేరగా 18 రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు. ఇక ఈ మరణంతో మృతుల సంఖ్య 14కు చేరింది. పలు ఆసుపత్రుల్లో 6 బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక కల్తీపాల ఘటనలో మరొకరైతే మృతి చెందారు. డెల్టా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనంతలక్ష్మి అనే మహిళ అయితే మృతి చెందింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి, కల్తీపాల ఘటనలో మరొక మహిళ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ మహిళ మృతితో ఇప్పటి వరకు 18 రోజులుగా చికిత్స పొందింది. 14కు చేరింది మృతుల సంఖ్య. అప్డేట్స్ ఏంటి గణేష్? అంటే రెడ్డి అనంతలక్ష్మి అనే 55 ఏళ్ల లాల చెరువుకు సంబంధించినటువంటి మహిళ గత నెల 24వ తారీఖున ఆసుపత్రిలో కల్తీ పాలు తాగి కిడ్నీ ఫెయిల్యూర్ తో డెల్టా ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి డయాలసిస్ అదేవిధంగా వెంటిలేటర్ల మీద చికిత్స పొందుతూ ఇవాళ 9:30 గంటలకు ప్రాంతంలో ఆమె మృతి చెందినట్లుగా అధికారులు తెలియజేశారు. దీంతో 14 వరకు కూడా మృతుల సంఖ్య పెరిగింది. ఇంకా ఆసుపత్రిలో 6 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. అందులో కిమ్స్ ఆసుపత్రిలోనే దాదాపు 3 ఉండగా మిగిలినటువంటి రెయిన్బో ఆసుపత్రిలో 2, అదేవిధంగా ఈ రవి చైతన్య ఆసుపత్రిలో 1, ఇంకా మొత్తం 6 చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకు కూడా మరణాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. మొన్న జయగీత్ రాజు 2.5 ఏళ్ల బాబు చనిపోగా నిన్న మరొక వెంకటలక్ష్మి అనే మహిళ చనిపోవడం జరిగింది. ఇవాళ రెడ్డి అనంతలక్ష్మి అనే మహిళ చనిపోవడం జరిగింది. దీంతో మృతుల సంఖ్య పెరిగినట్లయింది. మరోవైపు 6 కూడా మెరుగైనటువంటి వైద్య చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇథైలిన్ గ్లైకాల్ తాగినటువంటి నేపథ్యంలో ఏవైతే పాలు కల్తీ జరిగాయో ఆ పాల వల్ల కిడ్నీ ఇతర ఆర్గాన్స్ మీద ప్రభావం పడి చికిత్సకు సహకరించకుండా వారంతా కూడా డయాలిసిస్ లో వెంటిలేటర్ల మీద చికిత్స పొందుతున్నారు. మిగిలినటువంటి 6 కూడా పలువురికి పరిస్థితి విషమంగానే ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ వారి ఆరోగ్యం మెరుగుపడేందుకు ప్రభుత్వం ఒక పక్క ప్రయత్నం చేస్తుంటే మరొక పక్క వైద్యులు కూడా మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నారు. అయినప్పటికీ మృతుల సంఖ్య పెరుగుతూ రావడం ఆ బాధిత కుటుంబాల్లో ఆందోళన పెరుగుతూ ఉంది. మిగిలినటువంటి 6 కోలుకుంటారా లేదంటే ఇదే పరిస్థితిలో ఉంటారా అనేది ఇంకా చూడాల్సి ఉంది. అయితే గణేష్, ఇక మృతుల బంధువులు ఏమంటున్నారు? అంటే బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 14 మంది ఇప్పటికే మృతి చెందడంతో ఆ కుటుంబాలు పూర్తిగా విషాదంలో మునిగిపోవడం జరిగింది. ఒక పక్క ప్రభుత్వం వారికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నా ఒక మనిషి లేని లోటు డబ్బు తీర్చలేనిది. అందువల్ల ఆ కుటుంబాలన్నీ కూడా ఆందోళన చెందుతున్నాయి. మిగిలినటువంటి 6 కూడా వారి కుటుంబాల్లో మెరుగుపడాలని చెప్పి ఆసుపత్రి వద్దే పడిగాపులు కాస్తున్నటువంటి సిచ్యువేషన్ గడిచినటువంటి 26 రోజుల నుంచి కనిపిస్తుంది. మనం శివరాత్రి రోజున తాగినటువంటి పాల నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు ఆసుపత్రిలో వెంటిలేటర్లకే పరిమితమయ్యారు. ఈ 26 రోజులుగా కూడా వీరు చికిత్స పొందుతున్నప్పటికీ కూడా కుటుంబాల్లో కొంత విషాదం నెలకొన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా అయితే కల్తీ పాల ఘటన అయితే దాదాపు 20 కుటుంబాల్లో తీవ్ర వేదన మిగులుతుందని చెప్పొచ్చు. రైట్ గణేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.